హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 6, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి జూలై 6, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని మనం చూసినట్లయితే అంటే రుణ పరిమితిని తగ్గిస్తూ అంటే తెలంగాణ రాష్ట్ర రుణ పరిమితిని 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం 19,000 కోట్ల మేర తగ్గించిందనమాట. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఒక రుణ పరిమితి తెలంగాణ రాష్ట్రం ఎంత తీసుకోవాలంటే 34,970 కోట్లకు మాత్రమే పరిమితం చేయడం అనేది జరిగిందనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఓకేనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంత తీసుకోవాలి. యాక్చువల్గా అంటే ఇంత తగ్గించింది, ఎంత తగ్గించిందంటే 19,000 తీసుకోవాలి, కానీ తగ్గించడం జరిగిందనమాట. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రకారం FRBM పరిమితి మేరకి బాండ్ల విక్రయం ద్వారా 53,970 కోట్లను రుణంగా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అంతకీ ఆమోదించలేదన్నమాట. ఇదొక మనకు ఉన్నటువంటి అంశం. మరొక అంశం గమనించినట్లయితే ఇక్కడ ఒక బ్రిటన్లో మనకి రాజకీయ సంక్షోభం అనేది జరుగుతుంది. కారణం ఏంటంటే అక్కడ బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని ఎవరైతే బోరిస్ జాన్సన్ ఉన్నారో ఈ బోరిస్ జాన్సన్ పైన మన రీసెంట్గా అతను విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నాడు, గెలిచాడు. ఈ పార్టీ గేట్ వివాదంలో వార్తల్లో ఉన్నాడు. ఎందుకోసం అంటే ఇది పార్టీ గేట్ వివాదం అంటే ఏంటంటే మనకి కరోనా లాక్డౌన్ టైంలో 2020 టైంలో అతను ఒక దావత్ విందిచ్చిండు అనమాట. అంటే ఒక సంబంధించినటువంటి అది వివాదంగా అయిపోయింది. అంటే ప్రపంచమంతా లాక్డౌన్ ఉన్నప్పుడు, లండన్ కూడా లాక్డౌన్ ఉన్నప్పుడు సో మందుపాటి చేసుకున్నారు. సో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తన సహచరులతో అదే పార్టీ గేట్ స్కామ్, పార్టీ గేట్ వివాదం అయిందనమాట. సో ఆ నేపథ్యంలో ఈ బోరిస్ జాన్సన్ పైన బ్రిటన్ ప్రధానిగా వైదొలిగాలని చెప్పేసి తీవ్రమైన ఒత్తిడి జరుగుతుంది. ఈ ఒత్తిడిలో భాగంగా సో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్పై, బ్రిటన్ ప్రధానిపై ఒత్తిడి అవుతుంది, నువ్వు పదవి నుండి దిగిపోవాలని. ఆ నేపథ్యంలో బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో మంత్రులైనటువంటి రిషి సునాక్, మన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్, సాజిద్ జావేద్, సో వీళ్ళందరూ కూడా తన పదవికి రాజీనామా చేయడం అనేది జరిగింది. అదొక న్యూస్లో మనకు ఉంది. మనకి ఈ మధ్య కాలంలో మనం గమనించాలి, ఏదైనా దేశంలో ఇప్పుడు ఏదైనా వివాదమైంది లేదా రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు మనకి ఎగ్జామ్లో బిట్స్ అడిగిన సందర్భం ఉంది. గతంలో మనకు అడిగాడు ఏంటంటే ఈ క్రింది ఏ దేశంలో ఒక పార్లమెంటు రద్దు కాబడింది ఈ యొక్క రాజకీయ సంక్షోభం చేదన్నప్పుడు అది ట్యునీషియా దేశంలో, అప్పుడు 2018లో. ఇప్పుడు మనకు చూడండి, ఇప్పుడు ఈ మధ్యలోనే రాజకీయ సంక్షోభం కారణంగా ఏ దేశ పార్లమెంటు రద్దయింది అని చెప్పేసి అన్నప్పుడు ఇజ్రాయెల్ దేశ పార్లమెంటు రద్దయిందని మనం డిస్కస్ చేసినాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ దేశ పార్లమెంట్ ఏంటంటే నెసెట్ రద్దయింది. అంతేకాకుండా ఇజ్రాయెల్కి మళ్ళీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రధాని ఉన్నారో నఫ్తాలి బెన్నెట్ రాజీనామా చేశాడు. ఇప్పుడు కొత్త ప్రధాని వచ్చాడు ఇజ్రాయెల్కి. సో అతని లాపిడ్ అని చెప్పేసి యాపిర్ లాపిడ్ అని చెప్పేసి అతను కొత్త ప్రధాని రావడం అనేది జరిగింది. అలా నేపథ్యం ఇక్కడ కూడా మనకి బ్రిటన్లో కూడా రాజకీయ సంక్షోభం ఉంది. పార్టీ గేట్ అనే వివాదం కొనసాగుతుంది విశ్వాస పరీక్ష నెగ్గినప్పటికి కూడా. అది ఒక ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అండి. ఇది ప్రాంతీయ అంశాల్లో మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎవరైతే మనకు ఇప్పుడు తెలంగాణ ఎగ్జామ్స్ పర్టికులర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంటుంది. గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. సో గజ్వెల్ నియోజకవర్గం అనేది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడి నుంచి గెలుపొందడం జరిగింది ఎమ్మెల్యేగా. సో మరి గజ్వెల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఏదైతే ఉందో అంటే అక్కడ నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అంటాం, దీన్ని ఎన్కాస్ అని చెప్పేసి అంటామండి. నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అని చెప్పేసి అంటాం, దీన్ని ఎన్కాస్ అని చెప్పేసి అంటాం. నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అని చెప్పేసి అంటాం. ఈ ఎన్కాస్కు గుర్తింపు వచ్చిందనమాట. అంటే ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలకు ఈ ధృవీకరణ లభించింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇది 100 పడగల సామర్థ్యంతో అంటే 100 బెడ్స్ సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. 2018 డిసెంబర్లో ఇది అందుబాటులోకి వచ్చింది గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రి. అది ఇంపార్టెన్స్ అండి. ఎందుకోసం అంటే ఇవి మనకు ప్రాంతీయ అంశాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం గుర్తింపు అన్నమాట. ఇప్పుడు సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రింది ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఆసుపత్రికి, ప్రభుత్వ ఆసుపత్రికి ఎన్కాస్ గుర్తింపు వచ్చింది అన్నప్పుడు ఇది నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ గుర్తింపు వచ్చిందంటే గజ్వెల్లో ఉన్నటువంటి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి. మరో అంశం గమనించాలి, ఈ మధ్యకాలంలో మన జూలై 1 మనం జాతీయ డాక్టర్ల దినోత్సవం జరుపుకున్నాం. జూలై 1, 2022 జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా దక్షిణ భారతదేశంలో మరొక బెస్ట్ డాక్టర్స్ ఒక లిస్ట్ తయారు చేసారు. ఎవరంటే ఇండియా టుడే అనే మ్యాగజైన్. ఈ ఇండియా టుడే మ్యాగజైన్
దక్షిణ భారతదేశంలో బెస్ట్ డాక్టర్స్గా ఉత్తమ వైద్యులు ఎవరన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వనపర్తి వైద్య కళాశాలలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ అయినటువంటి ఏ నరేంద్ర కుమార్ గారు సో వారు బెస్ట్ డాక్టర్గా అంటే బెస్ట్ డాక్టర్స్లో ఒకరుగా అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్గా రికార్డు పొందడం జరిగిందనమాట. అలాంటి ప్రాంతీయ అంశాలపైన దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉందండి. ఓకేనా, ఇది మనకి ప్రాంతీయ అంశం తెలంగాణకు సంబంధించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రతిష్టాత్మకంగా కాకతీయ వైభవ సప్తాహం. తెలంగాణ పునర్నిర్మాణంలో సాంస్కృతిక పునర్జీవనం ప్రధానమైంది. కాకతీయుల చరిత్ర, పాలన వైభవం, కళా విశిష్టత భావితరాలకు తెలియజేసేలా కాకతీయ వైభవ సప్తాహంను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఎప్పుడు నిర్వహిస్తున్నారంటే ఈ నెల అంటే రేపటి నుంచి, అంటే రేపంటే జూలై 7 నుంచి 13 ఈ 2022 మధ్యలో ఏం చేస్తున్నారంటే జూలై 7 to 13లో కాకతీయ వైభవ సప్తాహం నిర్వహిస్తున్నారు అనమాట. సో ఆ సంబంధించినటువంటి కాకతీయ రాజుల పరిపాలన విషయాలు కానీ కాకతీయుల కట్టడాల విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా మనకి నిర్వహిస్తున్నారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా పర్టికులర్గా వరంగల్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఒక బ్రోచర్ని మరి రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు, సో మరి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అయినటువంటి ఒక కేటీఆర్ గారు సో ప్రగతి భవన్లో విడుదల చేయడం జరిగిందనమాట. ఇది ఒక ఇంపార్టెన్స్ చూడాలి. అంతేకాకుండా అనితర సాధ్యుడు తెలంగాణ సాధకుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషాలపైన కేసీఆర్ రాజకీయ కళ అని చెప్పేసి ఒక పుస్తకావిష్కరణ కూడా జరిగింది. అంటే ఆర్ట్ ఆఫ్ ది పాలిటిక్స్, అంటే ఇది మనకు పుస్తకాల రచయితలు ఇంపార్టెంట్ అండి. కేసీఆర్ రాజకీయ కళ పుస్తకం పేరేం పేరంటే కేసీఆర్ రాజకీయ కళ. మరి కేసీఆర్ రాజకీయ కళ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అని చెప్పేసి అంటే దీన్ని మనం కేసీఆర్ ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఇతను చిమ్మని మనోహర్ అండి. ఎవరని? చిమ్మని మనోహర్ రాసినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది కూడా జరిగింది. సో మరి ప్రగతి భవన్లో ఆవిష్కరించడం జరిగింది. ఓకే, ఇది మనకు పుస్తకాలు రచయితల విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ రాజకీయ కళ ఆర్ట్ ఆఫ్ ది పాలిటిక్స్ చిమ్మని మనోహర్ రాసిన పుస్తకాన్ని సో మంత్రులు ఆవిష్కరించడం అనేది జరిగిందండి. ఓకేనా. సో బ్రిటన్లో 2 మంత్రులు రాజీనామా చేశారు, మనం ఇంతలో డిస్కస్ చేశాం. సో మనకి ఇక్కడ వరుసగా పలు వివాదాల్లో చిక్కుకుంటున్నటువంటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన నాయకత్వంపై విశ్వాసం కోల్పోయామని చెప్తూ క్యాబినెట్లోని 2 సీనియర్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇందులో భారత సంతతికి చెందినటువంటి ఆర్థిక మంత్రి, మనం ఇంతకు డిస్కస్ చేశాము, రిషి సునాక్ చేశారు. మరొకరు ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ సో మరి రాజీనామా చేయడం అనేది జరిగిందనమాట. సో ఇది అంటే ఇటీవల కాలంలో రాజకీయ సంక్షోభానికి అక్కడ బ్రిటన్లో దారితీసిన పరిణామాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. కరోనా సమయంలో అధికార నివాసంలో మద్యం విందులో పాల్గొన్నందుకు గాను ఇప్పటికే దేశ ప్రజలకి జాన్సన్ క్షమాపణలు చెప్పాడు. సో ఇలాంటి అంశాలు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి సో తెలంగాణ సంబంధించిన మరొక ప్రాంతీయ అంశం మనకు న్యూస్లో ఉంది. ఏంటంటే ఏఈఓలు అంటారు, అంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అని ఉంది మనకి తెలంగాణ రాష్ట్రంలో. సో మరి ప్రతి 5,000 మంది రైతులకు ఒక రైతు వేదిక నిర్మించారు. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పుడు ఒక 2,601 రైతు వేదికలు నిర్మించారు. అయితే మరి ఆ రైతు వేదికల్లో ఒక ఏఈఓలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే మరి అక్కడ వ్యవసాయ విస్తరణ అధికారి అయినటువంటి ఏఈఓ ఎన్ని రకాల పనులు చేయాలని చెప్పేసి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసిందంటే ఒక 17 రకాల పనులు చేయాలి వాళ్ళని చెప్పేసి. రైతు వేదికల్లో నిర్వహించే సమావేశాలు, క్రాప్ బుకింగ్, రైతు బీమా క్లెయిమ్, విత్తనాల పంపిణీ, కొనుగోలు కేంద్రాల సందర్శన, భూసార పరీక్షలకి మట్టి నమూనాల సేకరణ, పంట కోత ప్రయోగాల వివరాలు, సమావేశాల నిర్వహణ. ఓకేనండి. దాంతోపాటుగా ప్రదర్శన క్షేత్రాల సందర్శన, రైతు బంధులో తేడాలుంటే సరిచేయడం, పిఎం కిసాన్ జమలో రైతుల ఇబ్బందులు, రైతు వేదికల్లో నిర్వహించే శిక్షణ శిబిరాలు, ఇన్పుట్స్ సరఫరా, రైతు వేదికలోని 12 రకాల రిజిస్టర్లను అప్డేషన్ చేయాలి, రైతుల పంటల ప్రదర్శన, రైతులతో ముఖాముఖి వారి సమస్యల నమోదు, వివిధ అంశాలపైన రైతులతో కలిసి సందర్శన, ఇలాంటి అంశాలపైన సో ఇక్కడ ఉంటుందన్నమాట అగ్రికల్చర్ ఎక్స్టర్నల్ ఆఫీసర్స్. ఒక్కోసారి ప్రాంతీయ అంశాల్లో ఇంపార్టెన్స్ అడగడానికి ఉంటుంది. ఇక మరో వార్తల్లో ఉన్న వ్యక్తి ఉన్నారండి, వారే గుడిపూడి శ్రీహరి. సో వీరు సీనియర్ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరి సోమవారం హైదరాబాద్లో మరణించడం జరిగింది. సో వీరు 5.5 దశాబ్దాల పాటు సినీ పాత్రికేయుడిగా, విశ్లేషకుడిగా, సాహితీవేత్తగా సేవలందించడం అనేది జరిగింది. కాబట్టి ఇటీవల మరణించినటువంటి గుడిపూడి శ్రీహరి ఎవరంటే జర్నలిజం చెందినవారు, ఒక జర్నలిస్ట్ అనమాట. ఓకేనండి. సో ఇక్కడ ఒక నానో యూరియా పైన ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో మనకు నానో యూరియా అంటే ఇది ఎకరానికి ₹4,000 ఆదా అవుతుంది, పర్యావరణానికి ప్రయోజనం అవుతుంది ఈ నానో యూరియా వల్ల
భారీ ఎత్తున ఉత్పత్తి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. రైతులకు అవగాహన కల్పించడానికి రాష్ట్రాలకు సూచన చేసింది. ఏంటి నానో యూరియా అంటే ప్రపంచంలో తయారు చేయబడ్డటువంటి తొలి ద్రవరూప యూరియానే లిక్విడ్ ఫామ్ ఆఫ్ ది ఒక యూరియా అని ఏంటంటే నానో యూరియా. ఇది మనం వ్యవసాయంలో యూజ్ చేస్తున్నటువంటి నానో యూరియా సేంద్రియ పదార్థాలతో కొంచెం తయారు చేస్తున్నారు. ఇది ఎవరు తయారు చేశారంటే ఇఫ్కో వాళ్ళు, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ సంస్థ దీన్ని తయారు చేసింది. భారతదేశంలో తొలి నానో యూరియా ప్లాంట్ని ప్రపంచంలో తొలిసారి అనుకోండి గుజరాత్లోని కలోల్లో ప్రారంభించారండి. ఇది నానో యూరియా ప్లాంట్ని దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తున్నారు. బెంగళూరులో తర్వాత నెల్లూరులో కూడా దీన్ని ఏర్పాటు చేయడానికి జరుగుతుందన్నమాట. సో అది మనకు నానో యూరియా సంబంధించిన విషయం. సో మనకు హైదరాబాద్లో విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్రెంచ్ సంస్థ షాప్రాన్ వెల్లడి చేయడం జరిగిందండి. షాప్రాన్ సో మెయింటెనెన్స్ రిపేర్ ఓవరాల్ అనే కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. 11 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు షాప్రాన్ గ్రూప్, ఇది ఫ్రాన్స్ దేశానికి చెందింది, ఇది ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇప్పటికే హైదరాబాద్లో మనకు పెట్టుబడులు అనేది జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏ సంస్థ పెట్టుబడులు పెడుతుంది, ఏ విషయంలో జరుగుతుంది అనేది ఇంపార్టెన్స్గా చూసుకోవాలండి. సో మరి గత కొన్ని వారాలుగా మనకు నడుస్తున్నటువంటి పరిణామం చూస్తే నాటో అంటే ఇప్పుడు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. ఉత్తర రాజ్యాల సైనిక కూటమి. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద సైనిక కూటమిగా, ఏకైక సైనిక కూటమిగా ఉంది. ఇటీవల 32వ నాటో సమావేశం 2022లో మొన్న రీసెంట్గా మనకి జూన్ 2022లో ఎక్కడ జరిగిందంటే ఇది స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లో జరిగింది. సో ఈ స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లో జరిగినటువంటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో స్వీడన్ తర్వాత ఫిన్లాండ్ దేశాలు చేరిక పైన ఒక ముందడుగు అయింది. వాళ్ళ సభ్యత్వ హోదాను ఆమోదించడం జరిగింది. ఇక పూర్తిగా రాటిఫై చేయాల్సిన అవసరం ఉంది. నాటోలో స్వీడన్, ఫిన్లాండ్ చేరికకి సన్నాహాలు జరుగుతున్నాయి. కూటమిలోని 30 దేశాలకు దీనికి సంబంధించిన పత్రాలపైన సంతకాలు చేశాయి. అనంతరం సభ్యత్వ ప్రతిపాదనలు ఆయా దేశాలు చట్టసభల ఆమోదం కోసం పంపుతారు. ఇది ఫిన్లాండ్, స్వీడన్ నాటోకి కీలక ఘట్టమని నాటో యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో వారు జెన్స్ స్టోల్టెన్బర్గ్ ప్రకటించడం అనేది జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెన్స్ విషయం అండి. ఇప్పుడు నాటోలో కొత్తగా చేరితే, ఇప్పుడు ఆల్రెడీ నాటోలో 30 సభ్య దేశాలు ఉన్నాయి. అధికారికంగా చేరితే ఇప్పుడు ఈ 2 దేశాలతో కలుపుకొని 32 సభ్య దేశాల అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన రానున్న ఎగ్జామ్లో మనం బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు కూడా అధికారికంగా ప్రకటించాయి. స్వీడన్ దేశ ప్రధాని వచ్చేసి మగ్దలేనా అండర్సన్ అండ్ ఫిన్లాండ్ దేశ ప్రధాని సనా మారిన్ కూడా ప్రకటించడం అనేది జరిగింది. ఓకేనండి. సో మరి నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చినటువంటి అంశాలు చూసినట్లయితే కొత్తగా 132 స్టడీ సర్కిల్స్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో 4 చొప్పున ఏర్పాటు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కొక్కటి. హైదరాబాదులో 4 సివిల్ సర్వీసెస్ స్టడీ సర్కిల్ని మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి శిక్షణ గురించి ఏర్పాటు చేస్తున్నట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఆదేశించారని చెప్పేసి ఒక వార్త మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన వార్త రేపటి నుంచేని అంటే జూలై 7 నుంచేని తర్వాత 13 వరకు అయితే 2022లో ఈ కాకతీయ సప్తాహం అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వరంగల్ వేదికగా. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇది ఒక ఇంపార్టెన్స్ విషయం. మనకు ఒక వార్తల్లో వ్యక్తిగా యుద్ధ విమానాన్ని కలిసి నడిపినటువంటి తండ్రి కూతుర్లు అనమాట. ఫస్ట్ టైం అనమాట భారత వాయుసేనలో అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఎయిర్ కమాండర్ సంజయ్ శర్మ, ఆయన కుమార్తె ఫ్లయింగ్ ఆఫీసర్ అయినటువంటి అనన్య శర్మ హాక్ ఏజేటీ ఫైటర్ జెట్ని నడిపి రికార్డు సృష్టించడం జరిగింది. యుద్ధ విమానం నడిపినటువంటి మొట్టమొదటి తండ్రి కూతురుగా వీరు నిలవడం జరిగింది. ఎవరెవరు వాళ్ళు? సంజయ్ శర్మ అంటే ఎయిర్ కమాండర్ హోదాలో ఉన్నాడు. వాళ్ళ కుమార్తె భారత వైమానిక దళంలో ఎలా పనిచేస్తుందంటే ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ. సో వీళ్ళిద్దరు కూడా ఏ విమానం నడిపారంటే హాక్ ఏజేటీ ఫైటర్ జెట్ విమానం నడిపి యుద్ధ విమానం నడిపినటువంటి మొట్టమొదటి తండ్రి కూతులుగా సంజయ్ శర్మ, అనన్య శర్మ గుర్తించబడడం జరిగింది. మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ అయినటువంటి విషయం అండి. మిషన్ భగీరథ కార్యక్రమం అద్భుతం అని చెప్పేసి మిషన్ భగీరథ ప్లాంట్ని నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారులు కోమటి బడ్డలో అక్కడ చూడడం జరిగింది. సో మన మిషన్ భగీరథ కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా తాగునీటిని అందించే ఉద్దేశంతో ప్రారంభించబడ్డ కార్యక్రమమే మిషన్ భగీరథ కార్యక్రమం అండి. మరి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించడం జరిగింది అన్నప్పుడు కోమటి బండలో 2016లో ఆగస్ట్ 7న ప్రారంభించడం అనేది జరిగింది. మిషన్ భగీరథ కార్యక్రమం భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించబడ్డ తెలంగాణ కార్యక్రమం అనేది. సో ఇక్కడ మరొక అంశం ఉంది. మనకు ప్రాంతీయ అంశాల్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశమే లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో.
ఇక్కడ తెలంగాణ మంగళవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ని కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి టీఎస్ ఫుడ్స్ చైర్మన్ టీఎస్ ఫుడ్స్ అంటాం. ఇది ఒక కార్పొరేషన్ అండి తెలంగాణలో. తెలంగాణ టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ అంటాం. అంటే టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఒక మేడే రాజీవ్ సాగర్ నియమితులయ్యారు. అధికార భాష తెలంగాణ అధికార భాష సంఘం చైర్పర్సన్గా ఒక మంత్రి శ్రీదేవి గారు నియమితులయ్యారు. ఉర్దూ అకాడమీకి తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఖాజా ముజిబుద్దీన్ నియమితులయ్యారు. సో వీరు కేసీఆర్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని గౌరవంగా కలుసుకోవడం జరిగిందనమాట. సో ఇది మనకి ఒక వార్తల్లో వ్యక్తులు అవుతారు. ఏంటంటే తెలంగాణ స్టేట్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరయ్యారంటే మేడే రాజీవ్ సాగర్, తెలంగాణ రాష్ట్ర అధికార భాష సంఘం చైర్మన్గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు లేదా చైర్మన్గా ఖాజా ముజిబుద్దీన్ నియమితులు కావడం జరిగిందనమాట. సో మనకి ఇక్కడ వార్తల్లో వ్యక్తులుగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇవ్వండి మనకి జూలై 6, 2022లో ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.